ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టకు చిరుత భయం పొంచి ఉంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా చిరుత దర్శనం ఇవ్వడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ సిద్ధులగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఎందుకంటే నిన్న నుంచి చిరుత భయం పొంచి ఉందని అంటూ ఇక్కడ అటు ఫారెస్ట్ అధికారులే కావచ్చు, ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులే కావచ్చు దీన్ని పూర్తిగా కట్టడి చేశారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు వెళ్లకుండా ఇక్కడ బారికేడ్స్ నిర్వహించి తాళాలు సైతం నిర్వహించారు. ఎందుకంటే చిరుత సంచారంతో సిద్ధులగుట్ట ప్రధాన ద్వారానికి తాళం వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న సాయంత్రం సుమారు 6 నుంచి 7 గంటల మధ్యలో ఇక్కడ చిరుత సంచరించినట్టు మనకు స్థానికులు గుర్తించారు. దాంట్లో భాగంగానే ఇక్కడ చిరుత సంచారం చేస్తుందనే ఒక భయం ఉండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు సైతం ఇక్కడ తరలి వస్తుంటారు. ఎందుకంటే సిద్ధులగుట్ట ప్రాంతానికి ఒక ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా ఉన్న ఈ సిద్ధులగుట్ట ప్రాంతము, ఈ సిద్ధులగుట్ట ప్రాంతానికి అనేక మంది భక్తులు వివిధ జిల్లాల నుంచి సైతం ఇక్కడ వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఎక్కుమట్టుకు దర్శనం చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలకు ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు సైతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు సైతం చేస్తుంటారు. ఈ విధంగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా చిరుత సంచారం రావడంతో ఇక్కడ ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా 6 గంటల ప్రాంతంలో ఇక్కడ చిరుత సంచారిందని చెప్పొచ్చు. ఈ గుట్ట పూర్తి స్థాయిలో ఈ గుట్ట ప్రాంతం చూస్తున్నాం. ఈ గుట్ట ప్రాంతంలో అనేక పక్షులు ఉంటుంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు వేసవి తాపంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఈరోజు రోడ్లపైకి వస్తున్న పరిస్థితుల్లో భాగంగానే ఇది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా చిరుత సిద్ధులగుట్ట నవనాథ సిద్ధులగుట్టకు ఉన్న పార్కుకు సమీపంలోని మూల మలుపు వద్ద అక్కడ మనకు లోపల వెళ్ళినట్టు ఇక్కడ స్థానికులు గుర్తించారు. అందులో భాగంగానే సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు ఇటు ఫారెస్ట్ అధికారులకు ఒక్కసారిగా సమాచారం సైతం ఇక్కడ స్థానికులు అందించారు. ప్రస్తుతం ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించిన వీళ్ళు నిర్వాహకులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే నిన్న సాయంత్రం చిరుత సంచరించిందని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు సైతం చేశారు. అసలు ఏం జరిగింది? సోమవారం నాడు నవనాథ సిద్ధేశ్వర దేవాలయంకు చాలామంది భక్తులు వస్తుంటారు. అలాగే నిన్న రోజు కూడా చాలా వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. అన్నదానం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రము ఒకసారిగా 6 గంటల ప్రాంతంలో ఒక 3-4 యువకులు భక్తులు వాళ్ళు వచ్చి మేము ఏదైతే వీడియో చిత్రీకరించినప్పుడు మాకు పులి కనబడ్డదని చెప్పి ఆ పులిని చూసి వాళ్ళు వీడియోను చిత్రీకరించి వచ్చి కమిటీ వారికి చెప్పడం జరిగింది. మేము వెంటనే ఆ వీడియో నిజమా అబద్ధమా అని మేము దాన్ని చూసిన తర్వాత ఇది నిజమే, ఇప్పుడే తీసిందని చెప్పి మేము నిర్ధారించుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీస్ శాఖ వారికి మరి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు వెంటనే ఉటాటిన తెరలొచ్చి అప్పటికే చీకటి అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మన కమిటీ సభ్యులందరము అలాగే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారందరూ వచ్చి పరిశీలించడం జరిగింది. వాళ్ళు కూడా వీడియో చూసిన తర్వాత అవంతా చూసి నిజమే ఇక్కడ పులి కదలికలు ఉన్నది వాస్తవమే కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుందామని చెప్పి పులి ఎక్కడెక్కడైతే సంచరించే అవకాశాలు ఉన్నాయి, ఏదైతే వాటర్ కోసం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కోనేరు దగ్గర అక్కడక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక 2-3 రోజులు కనుక మనం అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు నిజంగా పులి వస్తే కనుక ఏం చేయాలి, బోన్లు సంబంధిత అధికారులతో మాట్లాడి బోన్లు తెప్పించి పెట్టి వాటిని పట్టుకునే ప్రయత్నం చెప్తామని చెప్పడం జరిగింది. ఇంకా పోతే భక్తులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలామంది ప్రతిరోజు కొన్ని వేల మంది సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఏదైతే సంబంధిత శాఖ వారు ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సూచించిన ప్రకారంగా వారి చెప్పిన ప్రకారంగా ఏంటంటే దయచేసి గుంపులుగానే వాళ్ళు గుట్ట మీదకి భక్తులను అలో చేయమని చెప్పడం జరిగింది. అలాగే వెళ్ళిన భక్తులు చాలామంది అక్కడ ఏకశిల సైడ్ వెళ్ళి కూర్చోవడం, సేద తీరడం, అలాగే పార్కులో సేద తీరడం చేస్తూ ఉంటారు. కానీ కొద్ది రోజుల వరకు వారు మళ్ళీ నిజంగా కదలికలు ఉన్నాయి, ఆ పులి నిజంగానే సంచరిస్తుందా అని వారు మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దయచేసి గుంపులుగానే మేము అలో చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లల్ని వీళ్ళని కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకొని వెళ్ళాల్సిన కోరుతున్నాం. ఎక్కువ శాతం 2 వీలర్స్ కాకుండా ఆటోలలో మరియు కార్లలో వెళ్తే బాగుంటుందని కూడా భక్తులకు సూచిస్తున్నాం. సో ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ఈరోజు చిరుత వచ్చిందనే సంచారంతో ఒక్కసారి ఇక్కడ బారికేడ్స్ పెట్టారు, లోపలికి వెళ్లకుండా తాళాలు సైతం వేశారు. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? దీన్ని ప్రభావం ఎట్లా? ఇది ఒక్కరోజు, ఎందుకంటే ఈ రోజే నిన్ననే చిరుత కనబడ్డది. మంగళవారం కొద్ది భక్తుల తాకిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు మటుకు అటవీ శాఖ వారు ఏం చెప్పారంటే నైట్ మనం చూద్దాం, ఏదైతే సీసీ కెమెరాలు పెట్టింది ఇవ్వాలనే కాబట్టి రేపు ఒక్కరోజు నైట్ ఒకరు వచ్చిందా ఏదా అనేది ఏర్పడుతుంది కాబట్టి తదుపరి రేపు మళ్ళీ కమిటీ సమావేశమై అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు యథావిధిగా గ్రూపుల వారీగా మరియు అక్కడ ఉండకుండా వెంటనే వచ్చిన భక్తులను మా సిబ్బంది కూడా ఉంటారు, వాళ్ళు కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. భక్తులు ఎంబడనే ఉంటారు. లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, వచ్చిన తర్వాత వాళ్ళను సురక్షితంగా ఇక్కడ పంపే ఏర్పాట్లు మాత్రం చేస్తా ఉన్నాం.
ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు చిరుత సంచరిస్తుందనే నేపథ్యంతోనే ఇక్కడ కట్టడి చేశారు. ఎందుకంటే ఈ రేట్ల ఏర్పాటుతో పాటు భక్తులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు సైతం చేపట్టారు. ఎందుకంటే పులి ఎక్కడెక్కడైతే సంచరిస్తున్న ప్రదేశాల్లో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అక్కడ బోన్లు సైతం ఏర్పాటు చేశారు. సో ఈరోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరోజు మాత్రం ఇక్కడ ఎవరిని లోపలికి అనుమతించకుండా ఇక్కడ బార్కెట్స్కి తాళం వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తాళం వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి ఒకవైపు పులి భయం చిరుత భయం పొంచి ఉండడంతో ఇక్కడ తాళం వేసిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే సుమారు మనకు నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఇక్కడ ఫోటోషూట్కు వచ్చిన వారు పులి వస్తుందని ఒక్కసారిగా వాళ్ళు చిత్రీకరించిన నేపథ్యంలో ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులకు సైతం ఇక్కడ సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే అటు పోలీసులు అటు ఫారెస్టు అధికారులు ఇక్కడ రంగంలో దిగి పులి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనే దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉదయం చూసాం. ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు ఒకవైపు ఈరోజు ఒక్కరోజు మాత్రం భక్తులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతి ఇవ్వకుండా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవైపు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే సుమారు ఉన్నాయో పులి సంచరిస్తున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో భాగంగానే ఈరోజు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రదేశంతో పాటు అక్కడ ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కోనేరుతో పాటు అక్కడ మరి ఏదైతే పార్క్ వద్ద పులి సంచరించిందనే నేపథ్యంతో అక్కడ ఒక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఈ విధంగా నవరాత ప్రకృతి అందాలు రమణీయ దృశ్యాలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఒక్కసారిగా పులి దర్శనం ఇవ్వడంతో అకస్మాత్తుగా భయాందోళనకు గురవరు. ఈ భయాందోళనతో పాటు అక్కడ స్థానికులను గుర్తించి అక్కడ సమాచారం ఇవ్వడంతోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు సైతం ముమ్మరంగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారుల సూచనలతో పాటు వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు ఇక్కడ పులికి సంబంధించిన సంచరిస్తున్న ప్రాంతాల్లో కట్టడి చేసే దిశగానే అటు బోన్లతో పాటు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిరుత సంచారాన్ని నిర్ధారించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎవరిని అనుమతించకుండా ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో చేశారు. ఎందుకంటే చిరుత జాడ దొరికే వరకు సిద్ధలగుట్ట పార్కు వద్ద అనుమతి లేదంటూ ఇప్పటికే ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు గుంపులుగా వస్తే మనం దర్శనానికి అనుమతిస్తామని చెప్తున్నారు. ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిద్ధలగుట్ట ప్రాంతంలో ఈరోజు చిరుత సంచారం భయం పొంచి ఉండడంతో ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించిన ఏదైతే నిర్వాహకులు అదేవిధంగా పోలీసు అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు ఈరోజు ఉదయం నుంచి ఏదైతే సిద్ధలగుట్ట ప్రాంతానికి ఇటు పూర్తి స్థాయిలో బంద్ పాటించారు. ఎందుకంటే ఎవరికి అనుమతించకుండా అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ విధంగా ఏదైతే అటవీ శాఖ సూచనల మేరకు ఈరోజు మాత్రం అనుమతి నిరాకరణ మాత్రం కొనసాగుతుంది. రేపటి నుంచి ఒకవైపు ఎక్కువగా సంఖ్య వస్తున్న వివిధ జిల్లాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి వారికి అనుగుణంగా గుంపులుగా ఉంటే అనుమతించేందుకు సైతం అన్ని సదుపాయాలు సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నవనాథ సిద్ధులగుట్ట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, ఆర్మూరు నుంచి.